మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడటమే భగత్ సింగ్ కు ఘనమైన నివాళి అని సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ అన్నారు. షాహీద్ సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ల 93వ వర్ధంతి సందర్భంగా సిపిఐ పార్టీ కార్యాలయంలో వారికి నివాళులు అర్పించిన సందర్భంగా మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆనాటి ముగ్గురు అమరులు చేసిన త్యాగం ఈ దేశ ప్రజలు మరువలేనిది. అలాంటి పోరాటమే ఈ రోజు దేశంలో ఉన్న పాలక మతోన్మాద బీజేపీ ప్రభుత్వం పైన పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కంటే భయంకరమైనటువంటి మతోన్మాదాన్ని ఈ దేశంలో ప్రేరేపిస్తూ దేశంలో మత చిచ్చు రేపుతున్న మతోన్మాదులను, వారి ఆలోచన విధానాలను, వారి వల్ల ఈ దేశానికి జరిగేటువంటి నష్టాన్ని ప్రజలందరూ గమనించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌల్, నక్క వెంకటస్వామి, వనం సత్యనారాయణ, కాదండి సాంబయ్య తెలిపారు. భగత్ సింగ్ 93వ వర్ధంతిని కామ్రేడ్ భగత్ సింగ్ 93వ వర్ధంతిని విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. అరచాతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు, అరచాతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు. కోటీలు తూటాలు విప్లవాన్ని ఆపలేరు, విప్లవాన్ని ఆపలేరు. 1931 మార్చి 23 నాడు భగత్ సింగ్ను బ్రిటిష్ పాలక ప్రభుత్వం ఉరి తీయడం జరిగింది. నాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత మాత సంఖ్యలను పెంచాలని చెప్పి, విప్లవ పంతాలనే భారతదేశానికి విముక్తి జరుగుతుందని చెప్పి, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని భారతదేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఆనాడు అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి ఘన చరిత్ర భగత్ సింగ్ ఉంది. యుక్త వయసులోనే తన సహచరులైనటువంటి రాజ్గురు సుఖ్దేవ్, అదేవిధంగా ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళను పోగు చేసుకొని గ్రామాన తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళు భారత ప్రజల మీద చేస్తున్నటువంటి దమనకాండను ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి భగత్ సింగ్కు నిర్బంధం నుంచి విముక్తి చేయడానికి నాడు అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర భగత్ సింగ్ది. అదేవిధంగా ఇవాళ యువకులకు ఓటు హక్కు వచ్చిందన్న కానీ, అదేవిధంగా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద జరిగినటువంటి అనేక చట్టాలను కూడా చేయాలని చెప్పి ఆనాడు భగత్ సింగ్ అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. ఈ స్వతంత్ర పోరాటంలో విప్లవ పంతాలోనే ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం వస్తుందని చెప్పి నమ్మినటువంటి భగత్ సింగ్ ఆనాడు బ్రిటిష్ పాలకుల పాలనకు వ్యతిరేకంగా పార్లమెంట్పై దాడి చేసి దొరికినటువంటి భగత్ సింగ్కు నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించడం అనేది జరిగింది. ఆ బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాపణ కోరితే నీ ఉరిని రద్దు చేస్తా అంటే, నిన్ను క్షమాపణ కోరినటువంటి ఈ ప్రాణం నాకు వద్దు, నా దేశానికి నా ప్రాణం కంటే నా దేశం ముఖ్యం, అదేవిధంగా నా జీవితం భారతదేశానికి అంకితం అని చెప్పి ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ ఉరికొయ్యలకు తన యొక్క ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప వ్యక్తి భగత్ సింగ్. నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి అనేక విధాలుగా ఈ యొక్క భగత్ సింగ్ తన యొక్క పోరాట పటిమను చూపించినటువంటి గొప్ప వ్యక్తి. ఈ యొక్క భగత్ సింగ్ చరిత్రను ఇప్పుడున్నటువంటి యువకులు ఈ యొక్క చరిత్రను తెలుసుకొని ఈ యొక్క భగత్ సింగ్ ఆశయ సాధనకు యువకులందరూ కూడా నడుం మిగించి పోరాటం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పాలక ప్రభుత్వాలు కూడా ఆనాటి తెల్లదొరలు ఏ విధంగానైతే పరిపాలించారో ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఈ పాలకులు కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని తలదన్నే విధంగా ఈ పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా మహిళలపై అత్యాచారాలు, అదేవిధంగా పోరాటాలు చేసేటువంటి వారిపై నిర్బంధాలు చేస్తున్నటువంటి ఈ పాలక ప్రభుత్వాలపై కూడా భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.